ప్రతి ఒక్క మనిషికి మనస్సులో ఒక రెండు చోటు చేసుకొని కూర్చున్నాయి శత్రువుల్లా. ఎట్టాగైతే మన శత్రువు అనేవాడు మన ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు, శత్రువు అనేవాడు ఇంట్లోకి వచ్చి కూర్చుంటే ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది? వాడు ఎంతసేపటికి మనకు ద్రోహాన్నే చింతిస్తుంటాడు వాడు. అట్టాగే రెండు శత్రువులు నీ మనస్సులోకి వచ్చి కూర్చున్నాయి, అవే నీతో ఈ తప్పుడు పనులు చేయిస్తున్నాయి. ఎవరు బాబు ఆ శత్రువులు అని అంటే, కామ ఏష క్రోధ ఏష. ఒకటి కామము, ఇంకొకటి క్రోధము. కామము అంటే ఆశ, క్రోధము అంటే కోపం. ఈ కామ క్రోధములనే రెండు నీ మనస్సులోకి వచ్చి కూర్చొని నీతో తప్పు పనులు చేయిస్తున్నాయి. ఈ రెండింటికి నీవు వశం కాలేదు అని అంటే నీ వల్ల తప్పు పనులు జరగవు. ప్రతివాడు ఈ విషయాన్ని తాను ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తే వాడికే తెలుస్తుంది. వేరే ఎవరికి జవాబు చెప్పక్కర్లేదు. నీ వల్ల తప్పు పని జరిగింది అని అంటే దాని వెనకాల కామమో క్రోధమో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండే తీరాలి. ఈ రెండూ లేనివాడు తప్పు పనులు చేయటానికి పోడు.